హలో అండి, వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ నా ప్రయాణం. సో ఈ రోజు మీరు తమ్ముళ్ళలో చూసినట్టుగా చాలా మంది ఇప్పుడు మన కాడి నుంచి గోవా వెళ్తూ ఉంటారు. గోవాకి దగ్గర దగ్గర అట్లీస్ట్ 30,000 అయినా పెడుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే 30,000 పెట్టి గోవా పోవటం కంటే ఒక 10,000 యాడ్ చేసుకోండి. అంటే మొత్తం 40,000 మీద ఒక మంచి లగ్జరీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళి రావచ్చు. అది ఎక్కడో కాదు, సపోజ్ మలేషియా మనం చూసుకుంటే మలేషియాకి మీరు మంచిగా ప్రాపర్గా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండటానికి, తినడానికి, తిరగటానికి అన్ని 40,000 రూపాయల లోపలే కవర్ అవుతాయి. సో ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. పిన్ టు పిన్ నేను చెప్తానండి, విత్ ప్రూఫ్స్ సహా అసలు మలేషియాలో ఎక్కడ ఏంటి ఎలా చేయాలి అనేసి. ఈ 2026లో మనకి బడ్జెట్ లో ట్రావెల్ చేయాలంటే ఇండియన్స్ కి బెస్ట్ థింగ్ ఏంటి అంటే రెండు కంట్రీస్ ఉన్నాయి, ఒకటి మలేషియా, రెండు వియత్నాం. సో ఈ వీడియోలో మనం మలేషియా గురించి మాట్లాడుకుందాం. ఎందుకు మలేషియా గురించే మాట్లాడుకుంటున్నాం అంటే మనము మలేషియాకి ఇండియన్స్ కి 2026 ఎండింగ్ వరకు వీసా ఫ్రీ అనమాట. అంటే మీరు వీసా కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్ ఈ రోజు బుక్ చేసుకొని రేపు మార్నింగ్ నువ్వు కోలాలంపూర్ సిటీ నుంచి మలేషియా లంకావి బీచ్ వరకు ప్రతి ఒక్కటి ప్యూర్ ఎక్స్పీరియన్స్, ప్యూర్ ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే మనం మలేషియా వెళ్ళాలంటే మెయిన్ గా మనకి ఫ్లైట్ ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతాయండి. సో యాక్చువల్ గా మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఒకటి చాలా మంది ఏంటంటే ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, అక్కడ ఫ్లైట్ టికెట్ చూసుకుంటారు, ఈ డేట్ చూసుకుంటారు, అబ్బో చాలా ఉన్నాయి అనేసి వదిలేస్తారు. కానీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రాపర్ కొన్ని హ్యాక్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ దాని గురించి ఒక మంచి వీడియో చేసి పెట్టాను, దీంట్లో లైట్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా కంట్రీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు స్కై స్కానర్ లో చూడండి. స్కై స్కానర్ అనేసి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో మీరు చూడండి. దాంట్లో ఒక 2 నెలలు ముందే చూడండి, మీకు ఈజీగా అర్థమవుతా ఉంటుంది అనమాట. స్కై స్కానర్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను ఆ వీడియోలో చూపించాను. సింపుల్ గా మీరు ఈ మలేషియా కోలాలంపూర్ కావచ్చు, లేదంటే లంకావీకి కావచ్చు, డైరెక్ట్ గా చెన్నై నుంచి చాలా తక్కువ అంటే 15,000 రూపాయలతోనే అప్ అండ్ డౌన్ రౌండ్ టికెట్స్ అనేవి దొరికేస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, ఆ కామెంట్ లో నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లైట్ టికెట్ల గురించి. ఫస్ట్ స్కై స్కానర్ లో కావచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్ లో కావచ్చు, ఇన్కాగ్నేట్ మోడ్ ఆన్ చేయండి అనమాట. అది ఆన్ చేసి చూడండి. సో మీ డేటా అనేది తీసుకోకుండా ప్రాపర్ మంచి తక్కువలో వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగనే ఈ వీకెండ్స్ ప్లాన్ చేయకుండా వీక్ డేస్ లో ప్లాన్ చేయండి. లైక్ ఏంటంటే ఇప్పుడు గురువారం కావచ్చు, లేదంటే మంగళవారం, బుధవారం, ఈ రోజులలో ప్లాన్ చేస్తే చాలా తక్కువలో దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ థింగ్ అకామిడేషన్. అంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు చెప్పేశాను, అకామిడేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మలేషియాలో మీరు ఎలా ఉండాలంటే అలాగా. ఇప్పుడు మీకు 500లో 600లో హాస్టల్ కావాలంటే మలేషియాలో దొరికిపోతుంది. లేదు మంచి హాస్టల్ కావాలా, ఒక 1,000 రూపాయలు. హోటల్స్ అయితే లగ్జరీ హోటల్స్ వచ్చేసి 5,000 6,000 ఉంటాయి. నేను హోటల్ గురించి మాట్లాడట్లేదు, హాస్టల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక మంచి లగ్జరీ పూల్ వ్యూ హాస్టల్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 1,000 రూపాయలు పర్ నైట్ ఉంటుందండి. 5 రోజులకి మహా అయితే 5 రోజులకి వేసుకున్న 5,000 అయిపోతాయి. అక్కడ వేరే వేరే దేశాల నుంచి హాస్టల్లో ఉన్న మంచి ఫెసిలిటీ ఏంటంటే ఎక్కువ కనెక్షన్స్ పెరుగుతాయి అనమాట. వేరే వేరే కంట్రీస్ నుంచి ఎవరెవరో వస్తారు, మీరు ప్రాపర్ గా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటివి హాస్టల్స్ లో ఉంటాయి. ఈ హాస్టల్స్ గురించి, అగోడా యాప్ గురించి ఇవన్నీ నేను ప్రాపర్ గా ఒక వీడియో చేసి పెట్టాను, మీరు అది కూడా చూడవచ్చు. దీంట్లో చెప్పేది ఏంటంటే మంచిగా హాస్టల్ ఒకటి అగోడాలో చూడండి, మంచి హాస్టల్ దొరుకుతుంది, ప్రాపర్ గా తీసుకొని వెళ్ళండి. సో హాస్టల్ కూడా దొరికేసింది. ఇప్పుడు తినడానికి, తిరగటానికి గురించి మనం మాట్లాడుకుంటే అండి, మలేషియాలో వరల్డ్ క్లాస్ స్ట్రీట్ ఫుడ్లు దొరుకుతాయి. నేను చెప్తున్నాను, స్పెషల్ గా మలేషియాలో ఫుడ్స్ అనేవి చాలా బాగుంటాయి. సేమ్ అటు ఇటు మన ఇండియా లాగే ఉంటాయి అనమాట. మంచి ఫుడ్ దొరుకుతుంది బడ్జెట్ లో. ఇంకా నాసి లిమ్కా అనేసి సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవి నేను వీడియోస్ లో చూపించాను. సో మలేషియాను ఫుడ్ కు మాత్రం అసలు ఎక్కడ మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువలో మంచి ఫుడ్ దొరికేస్తుంది. అలానే తిరగడానికి అనుకుంటే మీరు మాట్లాడుకుంటే అక్కడ ఎంటీఎస్ రైల్స్ ఉంటాయి, చాలా రైల్స్ ఉన్నాయి అక్కడ, వేరే వేరే ఆప్షన్స్ అన్నిట్లలో చాలా తక్కువనే ఉంటాయి, ఎక్కువ ఏం కాదు. క్యాబ్స్ మనం మాట్లాడుకుంటే క్యాబ్స్ అనేది 100% ప్రాపర్ రీజన్ లో ఉంటది. సేమ్ ఇప్పుడు మన ఇండియాలో మనం ర్యాపిడో బైక్స్ ఎలా అయితే ఆర్డర్ చేసుకుంటామో, బుక్ చేసుకుంటామో,
అలానే అక్కడ గ్రాబ్ అనేసి ఇంకా ఇన్ డ్రైవ్ అనేసి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే ప్రాపర్గా మీకు చాలా తక్కువలో కార్లో మీరు మంచిగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇదే ట్రిప్ని ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, నేను చెప్పాను స్టే గురించి చెప్పాను, ఫ్లైట్ల గురించి చెప్పాను, ఆ తర్వాత తినటానికి తిరగడానికి చూడటానికి కూడా చెప్పాను, మలేషియాలో ఏమేమి ఉంటాయి అక్కడ చూడటానికి ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మీరు ఒక్కరు వెళ్తే అరౌండ్ అవుతాయి 40,000 దాకా అవుతాయి. అదే మీరు ముగ్గురు నలుగురు లేదంటే ఇద్దరు అలా గ్రూప్గా వెళ్తే అప్పుడు డెఫినెట్గా మీకు వచ్చేసండి చాలా తక్కువ అవుతాయి. లేదా అసలు వెళ్ళలేము, మాకు ఒక గైడ్ కావాలనుకుంటే నేను ఎప్పుడు ఆన్లో ఉంటానండి. మీరు నాకు కామెంట్ చేయొచ్చు, లేదంటే కింద కనబడే నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మీ తరపున నేను వచ్చి మనం అందరం వెళ్ళి తిరిగేసి చూపించుకొని తీసుకొని వస్తాను. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం తర్వాత. ఇది మలేషియా గురించి డీటెయిల్ గా మనం చెప్పాలంటే. సో ఇప్పుడు అసలు మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంత అయితే అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్లైట్స్ కి 16,000 తీసేయండి, స్టేకి ఒక 5,000 తీసేయండి, ఆ తర్వాత ఇక్కడ ఫుడ్ కి ట్రాన్స్పోర్ట్ కి అక్కడ ఈ చిన్న దానికి ఒక 12,500 తీసేయండి. సో అప్పుడు మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర 33,500 రూపాయలు అవుతాయి. ఆ తర్వాత ఇంకా 6,500 రూపాయలు మిగులుతాయి. ఒకవేళ మన 40,000 బడ్జెట్లో ఇంకా 6,500 మిగులుతాయి. ఆ డబ్బులతో మీరు ఎంట్రీ ఫీజెస్ కావచ్చు, లేదంటే అక్కడ ఏమైనా తీసుకోవటానికి తినటానికి, లైక్ ఇక్కడ తీసుకొని వస్తారు కదా ఇండియాకి, సో అలాగా తీసుకురావడానికి అది మంచిగా పనికి వస్తాయి. చూసారు కదా, 40,000 లోపు మైండ్ బ్లోయింగ్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది కవర్ చేయొచ్చు. ఈవెన్ చాలా మంది ఇప్పుడు మన ఇక్కడ నుంచి గోవా వెళ్ళడానికి చాలా డబ్బులు పెడతా ఉంటారు. సో అదేదో ఒక 10,000 ఎక్స్ట్రా చేసుకొని మంచిగా మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ వేయచ్చు అనేసి ఇది ఒక మంచి వీడియో. సో చూసారు కదా, 40,000తో ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా వేయాలో డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అండి అసలు ఈ ఫ్లైట్ టికెట్ల ఆల్గారిథం ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎక్కడ ఏం చేస్తే ఫ్లైట్ టికెట్లు అనేది ఒక చాలా ప్రాపర్ రీజనబుల్ ప్రైస్ లో మనం తీసుకోవచ్చు అనే దాని గురించి ఆ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్ గా నెక్స్ట్ వీడియో మీకు నచ్చుతుంది. అండ్ అలాగనే మీ గ్రూప్ లో ఎవరైతే ఫ్రెండ్ అంటే ట్రిప్ క్యాన్సిల్ చేస్తాడో వాడికి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా డొమెస్టిక్ ట్రిప్లు ఆపేసేయండి, డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ వెళ్ళండి.